క్లాస్‌లో ఏ విధంగా అయితే 2 పక్షులు ఒకే చెట్టు కొమ్మ పైన కూర్చొని ఉంటాయో, అలాగే జీవాత్మ, పరమాత్మ ఇద్దరు కూడా జీవుడి హృదయం లోపల ఉంటారు అనే విషయాన్ని గురించి కృష్ణుడు చెప్పడం తెలుసుకున్నాము. ఈరోజు చెప్తున్నాను. ఏం చెప్తాను? 21వ శ్లోకము. వేద వినాశినం నిత్యం ఏన మజమవ్యయం. ఏనం అజం అవ్యయం. కథం సా పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పార్థ, ఆత్మ నాశం లేనిదని, శాశ్వతమైనదని, పుట్టుక కూడా లేనిదని, క్షయం అనేదే లేదని తెలిసిన వ్యక్తి ఇంకెవరినైనా ఎలా చంపుతాడు? ఎవరు చంపలేరు కదా. లేదా ఎలా చంపించగలుగుతాడు? అంటే తను ఎవరి చేతిలోనూ చనిపోదు, తను ఎవరిని చంపలేదు. నిజానికి ఇక్కడ పర్పూర్గా రాస్తారు, ప్రతి వస్తువుకి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. ఏది కూడా యూజ్లెస్ అని చెప్పలేమన్నమాట. ప్రతిదానికి, ప్రతి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి అంశానికి కూడా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. మరి మనం చెప్పుకున్నాము, ఇప్పుడు ఎన్నో 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో జర్మ్స్ కూడా ఉన్నాయి. అంటే అవి సాధారణమైన కళ్ళకు కనిపించవు, మైక్రోస్కోప్లో పెట్టి చూసుకోవాలి. అటువంటి సూక్ష్మమైనటువంటివి అసలు ఎందుకు, ఏంటి వాటి లైఫ్, ఎందుకోసము, ఏం కోరికలతో ఏం అనుభవించాలని అటువంటి జన్మలు తీసుకున్నాయి. అది సామాన్యులకి ఎవరికి అంతుబట్టదన్నమాట. కర్మణ దైవనేత్రేణ అన్నారు. భగవంతుడి దృష్టికి అన్నీ తెలుస్తాయి, కానీ మనలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. ఈవెన్ ఇప్పుడు జర్మ్స్ అనేసరికి కరోనా వైరస్ వచ్చింది. కరోనా అది కూడా ఒక జర్మ్. మరి దాని పర్పస్ ఏంటి? అది ఎంతమందిని నాశనం చేసింది, ఎంత దీని చేసింది అంటే, నిజం చెప్పాలంటే అది కూడా భగవంతుడి తరఫున పనిచేసింది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఇటువంటి అవాంఛనీయమైనటువంటి విషయాలు ప్రపంచంలో ఇంకా ఇంకా డిగ్రేడెడ్ అయ్యేటటువంటి విషయాల గురించి మనుషులందరూ ఇంకా ఇంకా ఎంత దిగజారిపోవాలో అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు ఎప్పుడు ఒక్కొక్కరిని ఏరి ఏరి చంపడన్నమాట. ఎప్పుడు మాస్ కిల్లింగే. సో అలా జరగాలంటే అందుకనే యుద్ధాలు వస్తూ ఉంటాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్. సో ఈ కరోనా వైరస్ కూడా భగవంతుడి తరఫున ఇంతమందిని చంపడానికి హెల్ప్ అయిందన్నమాట. అలా తీసుకుంటే అసలు ఏం పుట్టావురా, నీ నుంచి ఏదైనా ప్రయోజనం ఉందా అని అంటూ ఉంటారు. తప్పకుండా ఉంటుంది. మనకు అర్థం కాకపోవచ్చు, ఆ వ్యక్తులకు అర్థం కాకపోవచ్చు, కానీ తప్పనిసరిగా ప్రతి జీవితానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. అదేవిధంగా హింసకు కూడా ప్రయోజనం ఉంది అంటున్నారు. అదే ఇందాక చెప్పుకుంటున్నాం కదా కరోనా వైరస్ గురించి. కానీ ఆ హింసని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా? ఇప్పుడు ఎవరినంటే వాళ్ళని చంపడానికి లేదు, మనకి ఇష్టం లేదనో, మనకు ద్వేషం ఉందనో చంపడానికి లేదు. అలాగే ఎంత చిన్న జీవులైనా, ప్రాణులైనా, ఏవైనా అవి నోరు తెరిచి చెప్పలేవు కదా అని, ప్రతిఘటించలేవు కదా అని మనం ఇష్టం వచ్చినట్లు వాటిని చంపకూడదు. ఎన్ని ప్రపంచంలో, అసలు మన దేశంలోనే ఎన్ని స్లాటర్ హౌసెస్ ఉన్నాయంటే, వధ్యశాల అంటాం కదా, వాటిని కబేలాలు అంటారు అనుకుంటా. వాటికి అసలు గవర్నమెంట్ ఏ విధంగా లైసెన్స్ ఇస్తుంది? అలా పర్మిషన్లు ఇచ్చేసి వాటిని అనుమతించేశారు అంటే ఇంకేంటి, వాళ్ళు లీగల్గా చేస్తున్నట్టే కదా. ఇల్లీగల్ యాక్టివిటీస్ని అది నైతికం పేరుతో, అంటే లీగల్గా చట్ట ప్రకారం చేస్తున్నాము అన్నట్లుగా చేస్తున్నారన్నమాట. ఎటువంటి ఘోరమైనటువంటి పని చేస్తున్నారు. మరి యుద్ధరంగంలో ఎవరో ఎందరో చనిపోయారు అని, లేకపోతే ఏదో జరిగినప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడతారు. అవన్నీ కూడా జీవులే కదా. భగవంతుడి దృష్టిలో ప్రతి జీవి కూడా తన అంశ అనేసరికి అందరినీ తన బిడ్డలుగా భావిస్తారు. ప్రతి ఒక్కరికి నేనే బీజ ప్రదానం చేసిన తండ్రిని అని చెప్తున్నాడు కదా కృష్ణుడు. సో ఇక్కడ
దేన్నైనా కూడా అంటే ప్రతిదాన్ని ఎలా ఉపయోగించాలి, ఒక మనిషికి, ఒక జంతువుకు, ఒక ప్రాణికి అనే కాదు, ప్రతి పనికి కూడా ఒక పర్పస్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆవేశంతో కొన్ని పనులు చేస్తాము, కోపంతో కొన్ని పనులు చేస్తాము, ప్రేమతో కొన్ని పనులు చేస్తాము. ఇవన్నీ అవసరము, ఉండాలి ఇవన్నీ. కానీ ఎప్పుడు దేన్ని ఎలా ఉపయోగించాలి అది తెలుసుకోవాలి. అది వివేకవంతుడికి మాత్రమే తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. అసలు దానికి పొరపాట్లు ప్రభుపాద చెప్తారు. హంతకుడికి ఉరిశిక్ష విధించినా కూడా న్యాయమూర్తిని ఎవరు తప్పు పట్టడానికి లేదన్నమాట. ఎందుకంటే అతను చేసిన దాన్ని బట్టి, సాక్ష్యాధారాలను బట్టి దానికి ఎటువంటి శిక్ష విధించాలో అటువంటి శిక్ష విధించటమే అతనికి ఇచ్చినటువంటి ఆ జడ్జ్ అనే పోస్ట్కు ఉన్నటువంటి పర్పస్ అదే అన్నమాట. సో న్యాయాల విచక్షణ వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే దేన్ని ఏ విధంగా జడ్జి చేయాలి, ఏ దృష్టితో చూడాలి, చట్ట ప్రకారము దేన్ని వాళ్ళు వాటిని దాటారు, అయితే వాటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకుంటారనమాట. అందుకని వాళ్ళు హ్యాంగ్ చేయాలి అని చెప్పినా కూడా అది హింసగా అనుకోకూడదు. అది న్యాయ ప్రకారమే అటువంటి శిక్షని అమలు జరపాల్సి వస్తుంది. అలాగే అంటే ఏమంటాము, చెప్తుంటారనమాట. అంటే జీవో జీవస్య అంటారంటే ఒక జీవికి ఇంకో జీవి పైన ఆధారపడి బతుకుతుంటుంది. అంటే ఒక జీవి ఇంకో జీవికి ఆహారం కూడా అవుతూ ఉంటుంది. అది ఉన్నప్పటికీ కూడా అంటే ఛాలెంజెస్ చేసినప్పుడు ఏమంటారు, ప్రాణానికి ప్రాణం అని ఛాలెంజ్ చేస్తుంటారు. అంటే నువ్వు ఎవరినైనా చంపావు, నేను ఎవరిని చంపేస్తాను. ఇటువంటివన్నీ కూడా అప్పుడు వాళ్ళు పనిష్మెంట్ తీసుకోలేదు అంటే చేసినటువంటి పనులకి వాడు ఇంకా ఎన్నో జన్మల వరకు దాన్ని ఆ పాప ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. దాన్ని అందుకోసం అనేసి అప్పట్లో రాజులు పరిపాలన సాధించేటటువంటి దాంట్లో చాలా కఠినమైనటువంటి శిక్షలు వేసేవాడు. అంటే శిక్ష అనేది ఇంకా ఇతరులకు కూడా అటువంటి తప్పు చెయ్యకూడదు అనేలాంటి ఆ భీతిని, ఆ భయాన్ని కలిగించాలి. లేకపోతే ఇప్పుడు మనకున్నటువంటి చట్టాలనైతే ఎటువంటి ఘోరమైన పనులు చేసినా, ఎంత హీనమైన పనులు చేసినా, ఎటువంటి హేయమైనటువంటి వాటిల్లో వాళ్ళు పాల్గొన్నా కూడా తప్పించుకోగలుగుతున్నారు. ఎందుకు? ఇది మ్యాన్ మేడ్ అన్నమాట. ఈ చట్టాన్ని భగవంతుడు తయారు చేయలేదు, మనుషులు తయారు చేస్తున్నారు. అందులో ఎన్ని లొసుగులైనా ఉంటాయి, పర్ఫెక్ట్ ఏది ఉండదు కదా. ఎవరు పర్ఫెక్ట్ అని పర్ఫెక్ట్ చట్టం తయారు చేస్తారు. కొన్ని రూల్స్ వాటిని పాటిస్తారు, కొన్ని సెక్షన్స్ని తయారు చేస్తారు. దాని ప్రకారం ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే కొన్ని పరిస్థితుల్లో ఇలా చేయొచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. దాన్ని ఏం చేస్తారు? మిస్యూజ్ చేసుకుంటారు. అంటే నేను ఏం చేసినా కూడా నేను తప్పించుకోగలను అనేటటువంటిది వచ్చేస్తుంది. సో అందుకే దాన్ని ఈ జన్మలోనే నిజంగా తప్పు చేసిన వాళ్ళు పట్టుబడితే, వాళ్ళు శిక్ష అనుభవిస్తే, వాళ్ళు దాన్ని ఆ శిక్షను మళ్ళీ ఆ పాప కర్మని నెక్స్ట్ లైఫ్కి క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అనిపించవచ్చు, ఏదో చేశారు అంత మాత్రాన మరి మరణదండన వేసేస్తారా, కావాలంటే ఆ జన్మ ఖైదులో పెట్టచ్చు. ఓకే, ఆ జన్మ ఖైదు అంటారు, ఏమవుతుంది తర్వాత? ఓకే, వాళ్ళు మంచి నడవడికతో ఉన్నారు, అది ఇది ఫెస్టివల్స్ అట్లా ఇలా పేర్లు చెప్పేసి వాళ్ళ శిక్ష కూడా చాలా తగ్గించేస్తారు, వదిలేస్తారు. వాళ్ళు నిజంగా పరివర్తన చెంది వచ్చి మళ్ళీ ఒక సొసైటీలో నిజమైనటువంటి మంచి సిటిజన్ లాగా బ్రతికేటటువంటి మార్పు వచ్చుంటే సరే, లేదు మళ్ళీ యథాప్రకారం చేసిందే మొదలుపెట్టే పరిస్థితిలో ఉంటే ఇంకా ఏం ప్రయోజనం? ఎటువంటి శిక్షలు వేసి మాత్రం ఏం ప్రయోజనం? కృష్ణ మహారాజ్ అడుగుతాడనమాట, నేను ఇట్లా సుఖదేవ గోస్వామి, ఎందుకు అసలు ప్రాయశ్చిత్త కర్మల వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది? పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము రెండు ఉంటాయన్నమాట. అంటే మనం చేసిన పని పట్ల, అంటే అనుకోకుండా చేసామో, కావాలనే చేసామో, ప్లాన్ చేసి చేసామో, ఆ చేసిన పని పట్ల పశ్చాత్తాపడడం అంటే దాని గురించి అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేసేసానే అని నిజంగా బాధపడటం అనేటటువంటి దాని గురించి, అంటే చెయ్యకూడని పని నేను చేశాను అని తెలుసుకునేసేటటువంటిది పడేది అది పశ్చాత్తాపం అన్నమాట. అలా పశ్చాత్తాపంతో కలిగినప్పుడు మరి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే, ఏదైనా
ఎవరైనా తప్పు చేశారు అంటే శిక్ష వెయ్యాలి, శిక్ష అనుభవించాలి వాళ్ళు. అందుకనే కదా క్రిమినల్స్ని పట్టుకుని జైల్లో పెడతారు, శిక్షలు వేస్తారు. అక్కడ వాళ్ళని ఏ విధంగా పనిష్ చేయాలో, వాళ్ళకి ఎటువంటి వర్క్ అక్కడ ఇస్తారో దాన్ని బట్టి వాళ్ళ శిక్షలను అమలు చేస్తూ ఉంటారు. అది కాదని వాళ్ళ జైలు నుంచి తప్పించుకొని పారిపోయారనుకోండి, చేసిన తప్పు శిక్ష అనుభవించలేదు, ప్లస్ ఇంకోటి అంటే తప్పించుకొని పారిపోవడం, ఇది ఇంకో ఎక్స్ట్రా తప్పు అనమాట. దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా పనిష్మెంట్ తీసుకోవాలి. సో చేసింది తప్పు అని ఒప్పుకున్నప్పుడు దానికి తగిన శిక్షను అనుభవించేస్తే అది ఓకేగా ఉంటుంది. కానీ లేదంటే వెళ్ళడము, ఇప్పుడు కన్ఫెషన్ పేరుతో చెప్పుకుంటూ ఉంటారు, సండేస్ వెళ్తారు కదా, నేను తప్పు చేశాము, నా ప్రొటెక్టరు నన్ను కాపాడేలా చెప్పుకుంటారు. కన్ఫెషన్ అంటే పశ్చాత్తాపం ప్రకటించుకుంటున్నారు. శిక్ష లేదు, ఎందుకంటే శిక్షను ఆయన అనుభవించేస్తారని. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది, అది ఆ సండే వరకే, అక్కడికి వెళ్ళి చెప్పుకునే వరకే. మరుసటి రోజు నుంచి అంతా మామూలే. ఎందువలన శిక్ష నేను అనుభవించక్కర్లేదు. ఓకే, నేను నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను, కానీ ఎలాగో నేను శిక్ష అనుభవించక్కర్లేదు, నా తరఫున ఇంకెవరో అనుభవిస్తున్నప్పుడు నాకేం బాధ. తత్వాలు ఎలా అయిపోతున్నాయంటే అసలు అసురీ స్వభావము, అంటే అసురులు కూడా ఇటువంటి స్వభావాలు ఉండవేమో అన్నంతగా తయారవుతున్నారు రోజు రోజుకి. ఈ కలియుగంలో ముఖ్యంగా ఈ ఈ యుగంలో ఎటువంటి డిగ్రేడేషన్ అవుతుంది అంటే, ఇప్పటికే జస్ట్ ఇంకా ఒక 5500 years అయి ఉంటుంది. అహో కలి అనేలాగా ఉంది. మధ్యలో మళ్ళీ ఎంతమంది ఇంక అయిపోయింది, వచ్చేస్తుంది, ఏమో అయిపోతుంది, కలికి భగవానుడు పుట్టేశాడు అని కలికి మహానుభావులు చాలామంది పుట్టేస్తున్నారు. అన్నీ కూడా చీటర్స్, మోసం చేయటం. ఎంతసేపు ఆ చీటింగ్ ప్రొపెన్సిటీతోనే ఉంటున్నారు. దానికి తగ్గట్లే మోసగించబడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అమాయకులు లేదు, ఏదో కష్టాల్లో ఉంటారు. వాళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్పారంటే నమ్మేస్తారు. దాని నుంచి మా కష్టం తీరుతుందేమో అని ఆశపడతారు. ఇలా ఉండటం వలన ఎప్పుడైనా అంటే ఎవరినైనా కూడా ఎక్స్ప్లాయిటేషన్ చేసేటటువంటి వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళిపోతారు. వాళ్ళని ఎంతైనా మోసగించేసేస్తారు అన్నమాట. అట్లాగా ఇక్కడ ఏమంటున్నారు, నిజంగా వాళ్ళు హత్య చేసుంటే వాళ్లకు జడ్జి కావచ్చు, రాజు కావచ్చు, ఉరిశిక్ష వేస్తే అది అసలైన ప్రయోజనకారిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కృష్ణుడు నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నప్పుడు అర్జునుడు క్వశ్చన్ చేస్తున్నాడు కదా, ఎందుకు చెప్తున్నావు, ఎందుకు ఇలా హింసను ప్రోత్సహించి ఇలాంటి మాటలు చెప్తున్నావు అని అర్జునుడు అంటున్నాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ధర్మసమ్మతమైనటువంటి యుద్ధం నువ్వు చేసి తీరాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఏం చెప్పినా కూడా అది నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు అంటే మరి భగవంతుడు కాక ఇంకెవరున్నారు ధర్మ పరిరక్షకులు. ఆయన చెప్తున్నాడు యుద్ధం చేయమని, అంటే అది ధర్మం కోసమే కదా. మరి అది ఎప్పుడైనా సరే భగవంతుడు ఏదైనా ఆదేశాలు ఇచ్చారు అంటే తప్పనిసరిగా మనం దాన్ని ఆచరించాలి, విధిపూర్వకంగా చేయాలన్నమాట పనులు. మన ఇష్టం వచ్చినట్టు కాదు, విమ్సికల్గా కాదు. ఏదైనా కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఆచార్యుల ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా, అనుభవం ఉన్నటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. అనుభవం అంటే కొంతమంది చెప్తుంటారు, అరే నువ్వు మొన్న పుట్టావో లేదో, లేదు నా సర్వీస్ ఉన్నంత ఏజ్ లేదు నీకు, నువ్వు నాకు చెప్తావా, అలాంటివి అంటుంటారు. అంటే జస్ట్ ఏజ్కి ఇంపార్టెన్స్ కాదు. అనుభవము అంటే ఏదో జాబ్ చేస్తున్నారు, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని ఫ్రెషర్కి వాళ్ళు అడ్వైజ్ చేయొచ్చు, అటువంటి అయితే చేయొచ్చు. కానీ అనుభవంతో ఏం పొందారు, వాళ్ళేమి రియలైజ్ అయ్యారు ఆ అనుభవంతో, అది ఫస్ట్ చూడాలన్నమాట. అందువల్ల అనుభవజ్ఞులు అంటే మామూలు వ్యక్తులు, ఏదో కొన్ని ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కాదు. అసలు జ్ఞానం అంటే పరతత్వ జ్ఞానము అంటారు. ఈ తత్వం అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్లుగా అన్నమాట. ఆ జ్ఞానం కూడా ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉండేటటువంటి జ్ఞానం కాదు, పరతత్వ జ్ఞానం అంటే ఈ భౌతిక జ్ఞానానికి పరంగా ఉండేటటువంటి జ్ఞానం. సో ఆ విధంగా ఇప్పుడు ఆత్మను చంపడం అనేది అన్యాయం కాబట్టి, అసాధ్యం కాబట్టి, నామమాత్ర హింస అనేది అంగీకరించాలి. ఎప్పుడు న్యాయ పరిపాలన కోసమై.
అందుకనే కదా ఇప్పుడు ఎవరైనా కొందరిని చంపండి అని చెప్తారు అంటే అది న్యాయాన్ని రక్షించడం కోసం చెప్తున్నారు. ఎంతోమందిని హింసించి వాళ్ళంతా దోచుకుని దుర్మార్గాలన్నీ చేస్తూ కాల్ చేస్తూ చంపేస్తూ ఇలా ఉన్న వ్యక్తులని వాళ్ళని చంపితే ఏం తప్పు లేదు. అది అప్పుడు హింస కాదు. ఎందుకంటే ఇంకా ఇంకా ఆ హింస కంటిన్యూ అవ్వకుండా అక్కడితో దాన్ని ఆపేయడం కోసం అటువంటి వాళ్ళని చంపటము తప్పు కాదు. ఈ సర్జరీ గురించి కూడా మొన్న క్లాస్లో మాట్లాడుకున్నాము. అంటే ఏ విధంగా ఊరికనే పేషెంట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అంటే నీకు ఇది బాగాలేదు, నీ రేపు ఆపరేషన్ చేసేస్తా అని చెప్పారన్నమాట. అంటే మంచి డాక్టర్ అయితే చెప్పరు. ఇప్పుడు అసలు ఏది మంచో ఏది కాదో కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇది పాతుకుపోయిందన్నమాట. చీటింగ్ అనేటటువంటి ఎవరైనా నాకేం లాభం వస్తుంది అనే స్వార్థం పెరిగిపోతుంది రోజు రోజు. సో అట్లా ఇప్పుడు ఒక సర్జరీ చేస్తున్నాడు అంటే కట్ చేస్తున్నాడు బాడీని. శస్త్రచికిత్స అంటే ఏంటి? కత్తితో కోసి దానిలో ఉన్న పార్ట్స్ని, దాంట్లో ఏదైనా ఆ లోపం ఉంటే దాన్ని తీసి సరిచేసి మళ్ళీ పెట్టడం, అది ఇంకా ఉపయోగపడదు అనుకుంటే తీసేయడం, తీసిపడేయడం, ఇవన్నీ డాక్టర్ చేస్తారు. ఒక సర్జన్ దాన్ని చేస్తారనమాట. అటువంటి డాక్టర్లు తము తెలుసుకున్నటువంటి తము నేర్చుకున్నటువంటి జ్ఞానంతో ఆ లోపాన్ని సరిదిద్దడానికి సర్జరీ చేయటం అనేది కరెక్ట్. అటువంటి డాక్టర్ సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పడం. అంతేగాని అంటే అలా చేయటం ద్వారా ఆ రోగికి, ఆ పేషెంట్ మళ్ళీ స్వస్థుడవుతాడు, అతనికి ఆరోగ్యం చేకూరుతుంది అని గ్యారంటీ ఉన్నప్పుడు డాక్టర్లు ఆ విధంగా సర్జరీ చేయటము అది తప్పు కాదనమాట. సో అలాగే కృష్ణుడు ఏం చేయాలి? యుద్ధం చేయటం అనేటటువంటిది నిజంగా జ్ఞానంగా ఉంటుంది. అందుకే అజ్ఞానిలాగా ప్రవర్తిస్తున్నావు అంటాడు, మూర్ఖులాగా ప్రవర్తిస్తున్నావు అంటాడు. చాలా గొప్ప పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నావు అనేసి. సో ఆ విధంగా కృష్ణుడు పదే పదే చెప్తూ ఉన్నాడు, ఆత్మ అనేటటువంటిది గుర్తించి తీరాలి. ఎందుకంటే మనం ఆత్మే. అర్థం కావడం కోసం మనలో ఆత్మ ఉంది అని చెప్తున్నామంటే నిజానికి మనం ఆత్మ. ఇలా రకరకాలైనటువంటి రూపాలను, దేహాలను వస్త్రాల్లాగా ధరించి అదే నేను అనేటటువంటి అపోహలో, భ్రాంతిలో బతుకుతున్నాను. సో ఆ విధంగా అంటే అర్జునుడు ఒక్కొక్కటి చెప్పాడు కదా. మొదట దయ అన్నాడు, తర్వాత అనుకంపన అన్నాడు, పాపం అన్నాడు, అన్యాయం అన్నాడు, అధర్మం అన్నాడు. కృష్ణుడు అన్నిటికీ సమాధానం చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఏదేదైతే చేశాడో ఆర్గ్యుమెంట్స్ అన్నీ, వాదనలన్నీ, వాటన్నిటికీ కూడా కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తర్వాత శ్లోకం చెప్తాము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహే. ఇంత నీట్గా మనం ఎలా చెప్తాము? ఒక అరటిపండు వలిచి చేతిలో పెట్టారు అంటే ఇంకేవి ఒక జస్ట్ అలా నోట్లో వేసుకోవడమే కదా, వాడు నోటికి కూడా అందించవచ్చు కావాల్సింది. అంత క్లియర్గా, అంత విపులంగా అర్థమయ్యేలాగా కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఇది కూడా చాలా ఫేమస్ శ్లోకము. అంటే జనరల్గా చిరిగిపోయిన వస్తువులు, లేదు మాసిపోయినటువంటి వస్తువులు, ఇంకా పనికిరావన్న వస్తువులని మనం ఇంక ఉపయోగించాం కదా, దాన్ని తీసి పక్కన పడేస్తాం, కొత్త బట్టలు తీసుకుంటాం. అదేవిధంగా ఆత్మ కూడా జీర్ణమైనటువంటి దేహాలను వదిలేసి కొత్త దేహాన్ని తీసుకుంటుంది అని కృష్ణుడి శ్లోకంలో చెప్తూ ఉన్నాడు. అంటే ఆత్మ అనేది దేహాలను మార్చుకుంటుంది. ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి అర్థమైపోయింది కదా. ఆత్మ దేహాలను మార్చుకుంటుంది. నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన శరీరాలను మార్చుకుంటుంది. ఇంతవరకు అయితే అందరూ ఒప్పుకోవాలి. మరి అసలు ఈ సోల్ ఎగ్జిస్టెన్సే ఒప్పుకోనటువంటి ఈ మోడర్న్ సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఏ విధంగా అన్నీ చెప్తున్నారు. ఇలా ఉంటుంది, బాడీ సిస్టమ్ ఇలా ఉంటుంది, ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది చెప్తున్నారు. కానీ దాన్ని అసలు ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు చెప్పలేరు.
ఇప్పుడు హార్ట్ బీట్ ఉంది, తర్వాత హార్ట్ బ్లడ్ని ప్యూరిఫై చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది. ఇవన్నీ చెప్పగలుగుతున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏది మిస్ చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి స్పిరిట్ని మిస్ చేసుకుంటూ ఉన్నారు. అందువలన వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యలేరు. కాకపోతే ఎలా అయితే పసిబిడ్డ బాల్యంలోకి వస్తుంది, తర్వాత యువకుడు అవ్వడము, మళ్ళీ వృద్ధాప్యంలోకి వెళ్ళడము, వీటన్నిటిలో కలిగే చేంజెస్ మాత్రము తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. దాన్ని ఏం ఆర్గ్యూ చేయడానికి లేదు, దాన్ని క్రాస్ చేయడానికి ఏం లేదనమాట. సో కానీ ఈ వృద్ధాప్యం నుంచి ఇంకో దేహానికి మార్పు చెందుతుంది అనేది చాలామంది ఒప్పుకోరు. వాళ్ళు మళ్ళీ దానికి ఇంకేదో సిద్ధాంతాలు చెప్తారు. డార్విన్ సిద్ధాంతం అది ఇది చెప్పి ఇది మామూలుగా ఇట్లా ఉంటుంది ఇట్లా అంటే ఆత్మ ప్రయాణాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా అదేంటి, ఎలా జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. సో అది ఎలా సాధ్యమవుతుంది అసలు అంటే ఆత్మ మారడము అనేది ఒక దేహం నుంచి ఇంకో దేహంలోకి ఎలా సాధ్యమవుతుంది అంటే అది పరమాత్మ ద్వారానే, ఆ పరమాత్ముడి కృప ద్వారానే సాధ్యపడుతుంది అన్నమాట. అంటే ఇద్దరు ఒకే వృక్షం పైన, ఒక్క కొమ్మ పైన రెండు పక్షుల్లాగా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా, హృదయంలో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు అనేసి. అంటే ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఒకరి సమస్యలు ఒకరికి చెప్పుకుంటారు, ఒకరి కష్టంలో ఉన్నప్పుడు ఇంకో ఫ్రెండ్ హెల్ప్ చేస్తారు. నిజంగా ఫ్రెండ్ అంటే అది. కానీ మనకు మంచి మిత్రుడు ఉన్నాడు, చాలా మంచి మిత్రుడు, ఎప్పుడూ మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు, మనం అతన్ని పట్టించుకోవటం లేదు. అసలు అక్కడ ఒక ఫ్రెండ్ అంటూ ఉన్నాడు అని గమనించుకోవటం లేదన్నమాట. అక్కడ ఏమంటున్నారు? ఆత్మ కోరికల్ని పరమాత్మ తీరుస్తాడు. ఇంకా ఈ ముండకోపనిషత్తు అని ఒకటి ఉంది వేద విభాగంలో, శ్వేతాశ్వర ఉపనిషత్తు, ఇలాంటివన్నీ కూడా అట్లా అంటే ఫ్రెండ్ లాగా ఉండే పక్షులతోటి పోల్చారు ఆత్మని పరమాత్మని కూడా. అది ఒక పక్షి ఏం చేస్తుంది? ఆ చెట్టుకు ఉన్నటువంటి, ఒక చెట్టు పైన ఉన్నారు కదా, ఒక పళ్ళ చెట్టు అనుకుందాం, ఆ ఫలాలని తింటూ ఎంజాయ్ చేస్తుంది ఫలాలని. ఇంకో పక్షి ఏం చేస్తుంది? గమనిస్తూ ఉందన్నమాట. ఆ ఫలాలు తీసుకుంటున్నటువంటి ఫ్రెండ్ని గమనిస్తూ ఉంది. అంటే రెండు పక్షులే, గుణక్యం అంటే గుణతో పోలికుంది రెండిటికి కూడా. కానీ ఒకటి ఏం చేస్తుంది, ఒక పక్షి ఏం చేస్తుంది? భౌతికమైనటువంటి ఆ చెట్టు ఫలాలను తినడం పట్ల ఆసక్తితో ఉంది. ఇంకోటి ఏం చేస్తుంది? జస్ట్ తన ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు దానికి సాక్షిభూతంగా ఉందన్నమాట. తను చెయ్యకుండా ఉండడమే కాదు, ఆ ఫ్రెండ్ చేస్తున్న పనులని గమనిస్తూ చూస్తూ ఉందన్నమాట, సాక్షిభూతంగా ఉంది. ఇక్కడ మనకు పోల్చి చెప్తున్నప్పుడు ఆత్మ పరమాత్మ అని చెప్పినా కూడా కృష్ణుడిని అలా సాక్షిభూతంగా ఉండేటటువంటి పక్షిగాను, అర్జునుడిని ఈ ఫలాలు తినేటటువంటి పక్షిగాను చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఇద్దరు ఫ్రెండ్సే కదా, అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ఫ్రెండ్స్. కానీ ఒకరు ప్రభువు, ఒకరు సేవకుడు. ఈ భేదం అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట, ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మర్చిపోయారో అప్పుడు నా పైన ఒకరు ఉన్నారు అనే విషయము మర్చిపోతారు. దాన్ని గుర్తించేటటువంటి ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? మనంతకు మనకు రావటం లేదు. పక్కన ఉన్నటువంటి మిత్రుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనకు సందేశాలు ఇస్తున్నాడు, కానీ మనం దాన్ని తీసుకునేటటువంటి పరిస్థితిలో లేము. ఆ విధంగా ఈ జీవాత్మ ఏం చేస్తూ ఉంది? ఇలా ఆ శరీరంలో ఉన్నటువంటి ఏమేమి పనులు ఉన్నాయో వాటన్నిటిని చేసుకుంటూ, అదే తను అనే ఆ భావనతోనే ఆ దేహంతో చేసినటువంటి పనులని ఆ సటన్ ఫామ్లో తీసుకుంటూ ఇంకో దేహంలోకి వెళ్ళాల్సి వస్తూ ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక జీవాత్మ పరిస్థితి ఎలాగుంది అంటే తన ఒరిజినల్ స్టేజ్లో లేదు. ఒరిజినల్ అంటే ఏంటి? ఎన్నోసార్లు చెప్పుకున్నాం, చేపక జీవితం ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. అలాగే ఆత్మ జీవితం ఎప్పుడు కూడా భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. అలా ఉంటేనే అది హ్యాపీగా ఉంటుంది అనమాట. లేకపోతే దానికి ఎన్నైనా పెట్టు, ఏదైనా పెట్టు, దాని సంతోషము, నిజమైనటువంటి సంతోషం అయితే దొరకదు. సరే, ఇక్కడ భగవంతుడిని అర్జునుడు ఆచార్యుడిగా అంగీకరిస్తే అప్పుడు అన్ని శోకాల నుంచి విముక్తి పొందగలడు అనే విషయాన్ని గురించి చెప్తూ ఉన్నారు. సో ఒకరు ఫలభోక్త అయితే ఇలా ఉన్నారు, దాన్ని తినేటటువంటి వ్యక్తి దుఃఖంలో ఉన్నాడనమాట.
ఎవరికైనా ఏదైనా చెప్తుంటాం, మనం ఏదైనా ఇస్తే కూడా కష్టంలో ఉన్నవాడికి పాపం ఏదో ఏం లేదేమో, ఫుడ్ లేదేమో అని ఎవరైనా ఏదైనా ఇస్తారనుకోండి, అది తింటూ కూడా ఏడుస్తారనమాట. ఏడుస్తూ ఉంటారు. వాడు బాధ ఏంటో వాడికి తెలియాలి, వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ఆ విధంగా ఈ ఈ ఫలాలని భోక్తగా తీసుకుంటున్నారు. నిజానికి ఎవరు భోక్త కాదు. అది భగవంతుడి వైపు, తన మిత్రుడి వైపు ఎప్పుడైతే చూస్తుందో వెంటనే తన బాధల నుంచి దానికి విముక్తి కలుగుతుంది. సో ఆ విధంగా కృష్ణుడిని తన మిత్రుడిగా తీసుకున్నప్పుడు ఆయన్ని ఆదేశాలు పాటించాలి. అలా కూడా ఇంకా పాటించడానికి సాధ్యం కాకుండా ఉంది, ఇంకా ఏదో సందేహాలు ఉన్నాయి అంటే అప్పుడు ఆయన గురువుగా స్వీకరించాలి. గురువుగా స్వీకరించిన తర్వాత ఇంకా గురువు ఏం చెప్తారో దాన్ని యథాతథంగా తీసుకోవాలన్నమాట. ఆ విధంగా నువ్వు బాధపడుతున్నట్టు, నువ్వు ఆలోచిస్తున్నట్టు నీ పితామహులు కానీ, గురువులు కానీ, నీ ఇతర సన్నిహితులు, బంధువులు కానీ ఎవరు కూడా ఇక్కడి నుంచి ఆ రూపాన్ని మార్చుకుంటారు, అంతేగాని వాళ్ళు ఎప్పుడూ మిత్రులుగానే ఉంటారు అనే విషయాన్ని గురించి చెప్తూ, నువ్వు ధర్మయుద్ధం చేయాలి. అసలు ఈ ధర్మయుద్ధం చేయడం అంటే వాళ్ళ దేహాలను నువ్వు సంహరిస్తున్నందుకు సంతోషపడాలి. ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతము ఆ దేహంతో వాళ్ళు ఎన్నో పాపకార్యాలు చేశారు, చేయకూడనటువంటి పనులు చేశారు. నువ్వు చాలా గొప్పగా అనుకుంటున్నటువంటి నీ పితామహుడితో సహా అందరూ అటువంటి పని చేశారు. ధర్మం ఆచరించకపోవడము, తప్పులు చేయడము కొందరి లక్షణం అయితే, ఆ తప్పని తెలిసి కూడా వాళ్ళని వారించకపోవడం ఇంకా పెద్ద తప్పన్నమాట. చెప్పాలి. ఎప్పుడైతే చెప్పలేదో అప్పుడు వాళ్ళు కూడా అదే శిక్షకు పాత్రులవుతారు. అందుకని దీన్ని యజ్ఞవేదిక అంటున్నారు యుద్ధరంగాన్ని. ఆ యజ్ఞవేదిక పైన అంటే ఈ ధర్మయుద్ధంలో దేహాన్ని త్యజించినా కూడా వెంటనే అది చేసినటువంటి కర్మల నుంచి బయటపడి మంచి జన్మను పొందుతారు. ఇప్పుడున్నటువంటిది మనిషి దేహంలో ఉన్నా కూడా దాంతో మంచి పనులు చేయలేదు కాబట్టి అది ఆ బాధల రూపంగానే ఉందన్నమాట. అలాగే కంటిన్యూ అవుతుంది, అలాగే ఉంటే. కానీ యుద్ధం చేస్తూ వాళ్ళు మరణించారు అంటే అట్లీస్ట్ వాళ్ళు ఆ దేహం నుంచి బయటపడతారు, ఆ దేహం కర్మల నుంచి కూడా బయటపడతారు. ఎందుకు? ధర్మయుద్ధంలో చనిపోయారు కాబట్టి. ఈ విషయాన్ని గురించి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత శ్లోకాల్లో మళ్ళీ చూద్దాం. హరే కృష్ణ.